హాయ్ అండి. ఈరోజు మోటార్ వేయడానికి గుడికి వచ్చాను. మోటార్ వేసేసరికి నీరు రావటం లేదు, తక్కువ నీరు వస్తుంది, చాలా తక్కువ నీరు వస్తుంది. చూడండి, నీరు కూడా చాలా తక్కువగా వస్తుంది. ఏమైందో ఏమిటో. ఫుట్బాల్కి గొడ్డు ముక్కలు కానీ ముచ్చు కవర్లు కానీ అంటుకుంటే నీరు రాదు. ఏమైందో కానీ చూస్తాను, ఫుట్బాల్ బయటికి తీసి చూస్తాను. ఫుట్బాల్ బయటికి తీసి చూశాను, ఏం అంటుకోలేదు, ముచ్చు కవర్లు కానీ ఏం లేదు, బాగానే ఉంది. మోటార్లో ఎన్ని పిల్లర్ ఉంటుంది అనమాట. ఎన్ని పిల్లర్లు కన్నాల్లో కానీ చిన్న చిన్న రాయిగూడెలు రాళ్ళు కానీ ఉండిపోతే కన్నాలు మూతపడిపోతాయి అన్నమాట. ఆ మూతపడిపోయిన వల్ల కూడా రాకపోవచ్చు. చిన్న చిన్న చెత్త కూడా కన్నాలు మూతపడే అవకాశాలు కూడా ఉంటుంది. పైపల్లా బయటికి తీసిన తర్వాత చూస్తాను. పైపల్లా బయటికి తీసిన తర్వాత ఫుట్బాల్ కూడా బాగానే ఉంది. ఫుట్బాల్ కానీ ఎటువంటి చెత్త గడ్డ అంటుకోవడం గుంచు కవర్లు గట్రా వేయట్లేదు, బాగానే ఉంది. ఎన్ని పిల్లర్లోన కన్నలు ఉంటాయి కదా, కన్నలకి మూతపడిపోయి ఉంటాయి. ఇది చిన్న చిన్న నాచులాడితే కానీ గొడెలు కానీ ఏ ఉన్నా కన్నలు మూతపడిపోతే మరి నీరు బయటికి రాదనమాట. ఒకసారి ఇప్పుడు చూస్తాను. మొత్తము ఆ బాడీ తీయాలన్నమాట. సెక్షన్ పైపు బాడీ తీయాలి. నట్లు ఇప్పుతున్నాను, 6 నట్లు తిప్పాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. మొత్తం నట్లన్నీ రిమూవ్ చేసాను. ఇప్పుడు లైట్గా వచ్చిన దెబ్బ వేస్తే వచ్చేస్తుంది. అది ఇదో రిమూవ్ చేసాను. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి దాంట్లో. చూడండి, అది ఎన్ని పిల్లర్ అనమాట. దాంట్లో చిన్న రాళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు. చూడండి, అవి కన్నాలకు మూత పడిపోతాయి అన్నమాట. చూడండి, దాంట్లో పీసు ముక్క ఉంటుంది. చూడండి, చిన్న తోడ ముక్క పీసుగా అయిపోయింది. దాని కన్నాలకి మూత పడిపోయింది అనమాట. చూడండి, అందువల్ల నీరు రావటం లేదనమాట. చూడండి ఎంత పీసు వచ్చింది. చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఆ రాళ్ళు ఉండటం వల్ల ఇన్ పిల్లర్ నుండి బయటికి నీరు తోయడం లేదనమాట. చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో. అవన్నీ క్లియర్ చేసుకోవాలన్నమాట. ఆ రాళ్ళు వెళ్ళిపోయి కన్నాలకు మూత పడిపోయడం కారణం వల్ల నీరు బయటికి పంపించడం లేదనమాట. ఇదో చూడండి, చిన్న చిన్న మొక్కలు ఉండిపోయి ఉన్నాయి. ఈ విధంగా క్లియర్ చేసుకుంటే ఇంకా మామూలుగా నీరు బయటకు పంపిస్తుంది అనమాట. యథావిధంగా ఆడుకుంటుంది. ఈ ఇన్ని పిల్లర్లోకి చిన్న చిన్న రాళ్ళు ఎలా వస్తాయంటే, మనం నీటిలో ఫుట్బాల్ వేస్తాం కదా, బావిలో కానీ చెరువులో కానీ, ఆ ఫుట్బాల్ వేసేటప్పుడు నేలకు కానీ తగులుకుంటే ఈ మోటార్ ఆడే ప్రెజర్కి అవి నీరు ద్వారా వచ్చేస్తాయి అన్నమాట. అందుకు గాను నీటిలో ఎప్పుడైనా సరే మీదకే ఉండాలి ఫుట్బాల్ అనేది, నేలకు తగలకుండా ఉంచుకోవాలన్నమాట. అలాంటప్పుడు చిన్న జాలి కూడా కట్టుకుంటే ఇంక మరీ మంచిది అనమాట. దానివల్ల మరి రాదనమాట బయటికి. ఇప్పుడు యథావిధంగా ఇంకా మళ్ళీ ఫిట్టింగ్ చేస్తానమాట. బిగించేటప్పుడు ఎన్ని పిల్లలు ఫ్రీ తిరుగుతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పూర్తిగా బిగించేసిన తర్వాత ఇన్ని పిల్లర్ కానీ మరి తిరగకపోతే మళ్ళీ ఎప్పడం పడుతుంది. కనుక బిగించేటప్పుడే చూసుకోవాలన్నమాట, ఎన్ని పిల్లర్ ఫ్రీ తిరుగుతుందో లేదా. మొదటగా ఆపోజిట్ బోల్ట్లు వేసుకోవాలి.
అన్ని బోల్ట్లు వేసేసాను. మొదటగా టైట్ చేసేటప్పుడు 2 నట్లు ఆపోజిట్గా టైట్ చేసుకోవాలి. అన్ని నట్లు బిగించేసాను. చూడండి, ఫ్యాన్ సెట్ తిప్పాను కదా, అప్పుడు ఎన్ని పిల్లలు ఫ్రీగా ఉందని లెక్క అనమాట. లైట్గా చిన్న దెబ్బ కానీ కొడితే సిట్టింగ్ అయిపోద్ది అనమాట. ముందుగా ఆపోజిట్ వేసుకోవాలన్నమాట. ఆపోజిట్ వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రీగా తిరుగుతుందో లేదో చూశాను అనమాట. అన్నీ టైట్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు పైప్ మొత్తము బావిలో దిస్తాను. ఇప్పుడు మొత్తం పైపు బావిలో దించుతున్నాను. దించిన తర్వాత నీరు పోసి మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నీరు పోస్తాను. నీరు పోసిన తర్వాత మోటార్ ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు నీరు పోస్తున్నాను అన్నమాట. నీరు పోయడం పూర్తయింది. మొత్తము ఫిట్టింగు నీరు పోత మొత్తం అయింది. ఇప్పుడు మోటార్ ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఫుల్గా వస్తుంది నీరు అనమాట. చూడండి, అంత ప్రెజర్తో వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.